నమస్కారం. స్మార్ట్ టీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ఏదైనా నంబర్‌ని 5 తోని ఎలా డివైడ్ చేయాలో నేను చూపిస్తాను. ఉదాహరణకి మీ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. నేను 77ని 5 తోని డివైడ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ మీరు ఏం చేయండి, 77ని 2 తోని మల్టిప్లై చేయండి. 77 ఇంటూ 2 77 2 తోని మల్టిప్లై చేస్తే మీకు 154 వస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే రైట్ సైడ్ నుంచి 154లో రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ వదిలేసి ఒక డాట్ పెట్టండి. సో 15.4 మనకు కావాల్సిన ఆన్సర్. సో 77 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 15.4. సో ఇచ్చిన నెంబర్ని 2తో ఫస్ట్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినాక ఏదైతే రిజల్ట్ వస్తుందో అందులో రైట్ సైడ్ డిజిట్ నుంచి ఒక డిజిట్ వదిలేసి డాట్ పెట్టండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 3 డిజిట్ నెంబర్ని 5తో డివైడ్ చేద్దాము. సో ఫస్ట్ 154ని మీరు 2తో మల్టిప్లై చేయండి. 154 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 308. ఇప్పుడు ఈ 308లో రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ వదిలేసి ఒక డాట్ పెట్టండి. సో 154 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 30.8. 30.8 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. ఇప్పుడు ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకుందాము. 2342 డివైడెడ్ బై 5. మొదట 2342ని 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేస్తే మీకు 4684 వస్తుంది. సో ఇప్పుడు 4684లో రైట్ సైడ్ డిజిట్ నుంచి ఒక ప్లేస్ వదిలేసి ఓ డాట్ని పెట్టండి. సో 468.4 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. సో 2342 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 468.4. ఇప్పుడు ఒక ఆఖరి ఉదాహరణ తీసుకుందాము. 43,123 డివైడెడ్ బై 5. సో 43,123 ఇంటూ 2 వచ్చి 86,246. సో 43,123 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 86,246. ఈ 86,246లో రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ వదిలేస్తే మీకు రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ వదిలేసి డాట్ని పెట్టండి. సో 43,123 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 8,624.6. సో ఈ విధంగా మీరు ఏ నెంబర్నైనా సులువుగా 5తోని డివైడ్ చేయొచ్చు. అది కూడా ఒక పెన్ పేపర్ లేకుండా మెంటల్లీ మీరు డివైడ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరియు మీ తోటి బంధుమిత్రులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీ కామెంట్స్ కూడా పోస్ట్ చేయండి. భవిష్యత్తులో నేను ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోలతో మీ ముందు రావాలి అంటే బెల్ ఐకాన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను చివరి దాకా చూసినందుకు ఎంతో కృతజ్ఞతలు. జై హింద్. థ్యాంక్ యూ.